పాడి పంటలనిచ్చు ఆవు గోమాత, పసిడిసిరులందించు పుడమి భూమాత, సౌభాగ్యములనిచ్చు మన ఇంటి మాత, ముగ్గురమ్ముల మూర్తి మన భరతమాత. ఈ నా దేశంలో స్త్రీని దేవతాస్వరూపంగా ఆరాధించి పూజిస్తాం. సౌభాగ్యవతులైన స్త్రీలు గడ్డి గాదాన్ని దానాగా పెట్టి పశు సంపదను పోషిస్తారు. గడ్డి తిన్న ఆవులు అమృతం లాంటి పాలధారలను అందిస్తున్నాయి. ఔషధంతో సమానమైన మలమూత్రాలను భూమికి ఎరువుగా అందిస్తాయి. ఎరువులను అందుకున్న భూమి బంగారు పంటలను అందిస్తుంది. ఈ త్రికోణం నుండి శక్తి ఆవిర్భవిస్తుంది. ఈ ముగ్గురు తల్లుల సహకారంతో రైతు భూమాతను సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ సమన్వయంలో ప్రపంచంలోని 200 దేశాల్లో భారతదేశానిదే అగ్రస్థానం, భారతదేశానిదే ప్రత్యేక స్థానం. అందుకే దుక్కి దున్ని నీళ్లు తడిపి తన రక్తాన్ని చెమటగా మార్చి అందరూ చల్లగా ఉండడం కొరకు ఈ ఎండలో పనిచేస్తున్న రైతన్న నీకు దండం పెడతా. రైతన్నా నీకు నేను దండం పెడతా, రైతు బిడ్డ నీకు నేను నమస్తే పెడతా. రైతన్నా నీకు నేను దండం పెడతా, రైతు బిడ్డ నీకు నేను నమస్తే పెడతా. రైతన్నా నీకు నేను దండం పెడతా. ముందు నీవు భూతల్లిని మొక్కినావు, భూసారం పెంచగా నీవు పెండ ఎరువు వేసినావు. పెండ ఎరువు వేసినావు, పెండ ఎరువు వేసినావు. నీళ్లు తడిపి భూతల్లిని చల్లగా చూసినావు, భూతల్లిని పోషించి పంటలు పండించినావు. పంటలు పండించినావు, పంటలు పండించినావు. భూతల్లికి నిజమైన బిడ్డ నీకు దండం పెడతా. రైతన్నా నీకు నేను దండం పెడతా, రైతు బిడ్డ నీకు నేను నమస్తే పెడతా. రైతన్నా నీకు నేను దండం పెడతా. రాత్రిరనక పగలనక రక్తాన్ని చెమట చేసి పత్తిని పండించినావు, దారము తీయించినావు. దారము తీయించినావు, దారము తీయించినావు. నేతను నేయించినావు, బట్టలు కుట్టించినావు, మానాన్ని కాపాడగా ప్రజలకు అందించినావు. ప్రజలకు అందించినావు, ప్రజలకు అందించినావు. మానాన్ని కాపాడే తండ్రి నీకు దండం పెడతా. రైతన్నా నీకు నేను దండం పెడతా, రైతు బిడ్డ నీకు నేను నమస్తే పెడతా. రైతన్నా నీకు నేను దండం పెడతా. పశువులను పెంచినావు, నీళ్లు మేత పెట్టినావు, పశువుల పేడను నీవు ఎరువుగా మార్చినావు. ఎరువుగా మార్చినావు, ఎరువుగా మార్చినావు. పురుగుల చంపగ నీవు గోమూత్రము చల్లినావు, శ్రీరాముడు కోతిని హనుమంతుగా చూసినట్లు. హనుమంతుగా చూసినట్లు, హనుమంతుగా చూసినట్లు. పాలనిచ్చే పశువులను గోమాతగా చూసినావు. రైతన్నా నీకు నేను దండం పెడతా, రైతు బిడ్డ నీకు నేను నమస్తే పెడతా. రైతన్నా